ఐపీఎల్ 2025 ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీజన్ లాగానే ఈ సీజన్ కూడా చాలా ఉత్కంఠంగా సాగుతుంది. లాస్ట్ ఓవర్ ఫినిషెస్, సూపర్ ఓవర్ ఫినిషెస్, ఈ ఉత్కంఠ పక్కన పెట్టి కొంతమంది ప్లేయర్స్ గురించి ఇప్పుడు స్పెషల్ గా మనం మాట్లాడుకోవాలి. ఏంటి స్పెషల్ అంటే, లాస్ట్ ఇయర్ వాళ్ళ ఆట వాళ్ళని హీరోలను చేస్తే ఈ ఇయర్ వాళ్ళ ఆట ఆల్మోస్ట్ వాళ్ళని జీరోలను చేస్తుంది. హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయింది, వాళ్ళ ఆటలో మెరుగు లేదు. ఏం జరుగుతుంది? సడన్ గా హీరో నుంచి జీరో అవడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఆ ప్లేయర్స్ ఎవరు, వాళ్ళకి ఎంత మనీ ఫ్రాంచైజెస్ పే చేశాయి అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ గా మనం మన ఇండియన్ ప్లేయర్ గురించి మాట్లాడుకుందాం. రిషబ్ పంత్. రిషబ్ పంత్కి ఏకంగా 27 కోట్లు, అంటే ఐపీఎల్లోనే, అంటే అఫీషియల్ గా ఐపీఎల్లోనే హైయెస్ట్ పెయిడ్ క్రికెటర్ అన్నమాట. సో లాస్ట్ సీజన్ అతనికి కంబ్యాక్ సీజన్, యాక్సిడెంట్ తర్వాత లాస్ట్ ఇయర్ కంబ్యాక్ సీజన్ చాలా బాగా ఆడాడు. ఆ ఆటని చూసి లక్నో సూపర్ జైంట్స్ ఆల్మోస్ట్ 27 crores ఇచ్చి అతన్ని కెప్టెన్ గా ఎల్ఎస్జీకి చేసింది. ఎల్ఎస్జీ మంచిగా ఆడుతుంది, దానికి కారణం పురాన్ అండ్ మిచెల్ మార్ష్. వాళ్ళిద్దరు లేకపోతే ఎల్ఎస్జీ టీమే లేదు అన్నట్టు వాళ్ళిద్దరి మీద చాలా డిపెండ్ అయ్యి ఆడుతుంది. రిషబ్ పంత్ లాస్ట్ ఒక్క మ్యాచ్ లో 50 చేశాడు, అది కూడా అతని క్యాపబిలిటీకి అసలు నియర్ బై కూడా కాదు. అంటే పిచ్ ప్రభావం అయి ఉండొచ్చు, బట్ ఏంటంటే అతను క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ బిగ్ స్కోర్స్ అనమాట. సో అతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్ లోనే ఉన్నాయి. కానీ అసలు పంత్ ఏమైంది? కెప్టెన్సీ కూడా నాకు ఎక్కడో డల్ గా అనిపిస్తుంది. మేబీ బ్యాటింగ్ ఫామ్ కెప్టెన్సీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. అంతా నాకు స్పెషల్ గా కనిపించడం లేదు పంత్. బ్యాటింగ్ లో కానీ, ఫీల్డింగ్ లో కానీ, అంటే కీపింగ్ చేస్తున్నప్పుడు కానీ ఆ స్పెషల్, ఆ స్పార్క్లింగ్ అనేది అతని నుంచి రావడం లేదు నాకు అనిపించింది. సడన్ గా హీరో నుంచి జీరో అవడానికి రీజన్ అంటే నాకైతే అర్థం కాలేదు. మీరు ఐపీఎల్ తర్వాత 2020 వరల్డ్ కప్ లో కూడా మనోడు కుమ్మేశాడు అంతే. మనోడు ఒక్కడే చాలా బాగా ఆడాడు అనిపించింది యుఎస్ఏలో జరిగిన 2020 వరల్డ్ కప్ లో. తర్వాత మనోడికి ఛాన్సెస్ రాలేదు టీంలో ఆడడానికి. సో మేబీ అది ఎలా ఎఫెక్ట్ అయిందో నాకు తెలియదు. కానీ తర్వాత నెక్స్ట్ ఐపీఎల్లోనే డైరెక్ట్ ఎంట్రీ. ఐపీఎల్లో మనోడి ఆట నిజంగా చాలా పేలవంగా ఉందండి. ఆల్మోస్ట్ జీరో అయిపోయినట్టే ఉంది. హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయింది, మనోడి దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఇంతవరకు లేదు. కెప్టెన్ గా కూడా నేనంత, కీపింగ్ లో కూడా మిస్సెస్ జరిగాయి. కెప్టెన్సీ కూడా నాకు అంత స్పెషల్ గా అనిపించడం లేదు. ఒక అంటే మన పురాను, మిచెల్ మార్ష్ లేకపోతే వాళ్ళ టీం లేదేమన్నట్టుంది. సో ఇది పంత్ పరిస్థితి. సో పంత్ కోలుకుంటాడా? ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ హాఫ్ లో బాగా ఆడతాడా లేదనేది మనం ఎదురు చూడాలి. సో మన ఎదురు చూపులు ఫలిస్తాయా లేదనేది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లో తెలిసిపోతుంది. సో ఇది ఒకళ్ళ కథ. ఇంకొకళ్ళు ఉన్నారు. ఇతనికి ఫస్ట్ ఎస్ఆర్హెచ్ లో 5 crores పెట్టి కొన్న ఈ క్రికెటర్ లాస్ట్ ఇయర్ అతను ఆట చూసి నెక్స్ట్ లెవెల్ అనమాట. అతన్నే క్లాసన్. సో ఈ ఇయర్ అతన్ని రీటైన్ చేసుకుంది. 5 కోట్ల నుంచి 23 కోట్లు ఇచ్చి క్లాసన్ ని ఎస్ఆర్హెచ్ రీటైన్ చేసుకుంది. ఏంటంటే అతని ఆట చూసి అసలు లాస్ట్ ఇయర్ ఏ రేంజ్ లో ఆడాడండి క్లాసన్. అసలు క్లాసన్ దిగుతున్నాడు అంటే మెరుపులే అనమాట. అసలు ఆ రేంజ్ లో ఉండేది. టీమ్ ని, మ్యాచ్ ని ఎన్నిసార్లు టర్న్ చేశాడు క్లాసన్, ఒక రేంజ్. ఈసారి క్లాసన్ బ్యాటింగ్ దిగితే విసుగొచ్చేస్తుంది నాకైతే. అసలు ఏంది క్లాసన్? ఆల్మోస్ట్ 7 మ్యాచ్లు అయిపోయినాయి, ఒక్క మ్యాచ్ లో కూడా ఒక మంచి ఇన్నింగ్స్ లేదు. వస్తున్నాడు, జిడ్డు ఆడుతున్నాడు. ఒకప్పుడు స్పిన్ ఏ రేంజ్ లో ఆడేవాడు, ఇప్పుడు స్పిన్ కూడా ఆడలేకపోతున్నాడు. అసలు ఏం జరిగింది క్లాసన్ నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. సేమ్ పిచ్ లో అదర్ బ్యాట్స్మెన్స్ 6లు 4లు కొడుతుంటే క్లాసన్ ఏమో సింగిల్స్ తీయడానికి కూడా కష్టపడుతున్నాడు. సో ఇది క్లాసన్ కి ఎండ్ ఆఫ్ ఐపీఎల్ అవబోతుందా అంటే నాకైతే నిజంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా 7 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 7 మ్యాచెస్ లో కూడా క్లాసన్ నిరూపించుకోకపోతే ఖచ్చితంగా క్లాసన్ కి ఎండ్ ఆఫ్ ఐపీఎల్ సీజన్ అవుతుంది. ఎందుకంటే ఐపీఎల్ అనేది గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. అంటే ఎప్పుడు కూడా కొత్త వాళ్ళ కోసం, కొత్త రక్తం కోసం చూస్తూ ఉంటారు. వరల్డ్ వైడ్ ఎదుగుతూ ఉంటారు. ఉన్న వాళ్ళు ఒక ఇయర్ సరిగా లేదా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఛాన్సెస్ రావడం చాలా చాలా కష్టం. అలా చాలా మంది ఎగ్జాంపుల్స్, పృథ్వీ షా కానీ, డేవిడ్ వార్నర్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఒక సీజన్ ఆడి నెక్స్ట్ సీజన్ ఆడకపోతే తర్వాత సీజన్ వాళ్ళకి అసలు ఆక్షన్ లోన్ ఎవరు తీసుకోకపోవడం. సో క్లాసన్ కి ఇది ఎండ్ ఆఫ్ సీజన్ అవబోతుందా అంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో నెక్స్ట్ ఇతని గురించి కొంచెం నిజంగానే స్పెషల్ గా చెప్పుకోవాలి. మ్యాక్స్వెల్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీలో నిజంగానే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు, మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత వరల్డ్ కప్ లో అతను కొట్టిన 200 కళ్ళు చెదిరిపోవాల్సిందే. సో అది చూసో లేదంటే మ్యాక్స్వెల్ నమ్మకంతో తెలియదు. ఒకప్పుడు పంజాబ్ ఆడిన మ్యాక్స్వెల్ మళ్ళీ పంజాబ్ బ్యాక్ తీసుకుంది. ఆల్మోస్ట్ 4.5 crores పెట్టి బ్యాక్ తీసుకుంది.
ఎందుకంటే ఫామ్ లో లేడని తెలిసి కూడా మ్యాక్స్వెల్ మీద నమ్మకంతో, అంటే వరల్డ్ కప్ లో 200 చేసిన తర్వాత ఏ మ్యాచ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో కూడా ఎక్కడ బాగా ఆడలేదు. ఈవెన్ బిగ్ బాష్ లీగ్ లో కూడా బాగా ఆడలేదు. సో అయినా కానీ పంజాబ్ అతని మీద నమ్మకంతో అతని ఆట అలా ఉంటుంది. సడన్ గా పుంజుకుంటాడు, ఒక 4-5 మ్యాచెస్ గట్టిగా ఆడతాడు. సో 4-5 మ్యాచెస్ గెలిచినా చాలు అనుకుందేమో పంజాబ్. సో మనోడు తీసుకుంది. మనోడు 7 మ్యాచ్లు పేలవమైన ఆటతో నిన్న అతని మ్యాచ్లను తీసేశారు. సో నిన్న మ్యాచ్ లో మన మ్యాక్స్వెల్ లేడు. సో ఇతను కూడా ఏమైందనేది నాకు అర్థం కాలేదు. అసలు ఇతను మరీ ఘోరంగా ఆడుతున్నాడు, సింగిల్ డిజిట్సే. ఎలా అంటే స్పిన్ కి ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ లో ఎక్కువ బౌల్డ్ అయింది మ్యాక్స్వెల్ ఈ సీజన్ లో. చాలా బౌల్డ్స్ అయ్యాడు. సో అది టెక్నిక్ ప్రాబ్లమా, లేదంటే అతను కూడా ఎండ్ ఆఫ్ క్రికెట్ లైఫ్ అవబోతుందా, ఎండ్ ఆఫ్ ఈ సీజన్ కూడా ఆడకపోతే, లాస్ట్ సీజన్ పర్లేదు అనిపించి ఈ సీజన్ ఆడకపోతే మ్యాక్స్వెల్ కూడా ఎండ్ ఆఫ్ ఐపీఎల్ సీజన్, అంటే ఐపీఎల్ ఇంకా ఆడే అవకాశాలు రాకపోవచ్చు. సో ఇంకో కుర్రోడు గురించి మాట్లాడుకోవాలి, జేక్ ఫ్రేజర్. లాస్ట్ సీజన్ లో ఇతనికి ఎంత హై పెంచుకున్నాడంటే, ఏ రేంజ్ లో ఆడాడంటే, వస్తున్నాడంటే చుక్కలు చూపించాడు అంతే. ఏ బౌలర్ని వదలలేదు. టాప్ ఇంటర్నేషనల్ బౌలర్స్ కూడా ఉతికారేశాడు. దాంతో అతనికి ఆ ఒక్క లాస్ట్ ఐపీఎల్ సీజన్ అతనికి ఇంటర్నేషనల్ క్రికెట్ లో అరంగేట్రం చేయడానికి కూడా అవకాశం ఇచ్చింది. సో అంత ఫామ్ లో అంత బాగా ఆడుతున్న జేక్ ఫ్రేజర్ ఈవెన్ బిగ్ బాష్ లీగ్ లో కూడా బాగానే ఆడాడు. ఐపీఎల్కి వచ్చేటప్పటికి ఏమైంది, అసలు అన్ని సింగిల్ డిజిట్సే. అతను దిగుతున్నాడన్న నమ్మకాలు పోయాయి. నాకు తెలిసి లాస్ట్ మ్యాచ్ వరకు ఎలాగో లాక్కొచ్చారు. నాకు తెలిసి ఈ మ్యాచ్ లో జేక్ ఫ్రేజర్ ని కంటిన్యూ చేయకపోవచ్చు ఢిల్లీ డేర్డెవిల్స్. చూద్దాము. సో వీళ్ళ నలుగురు తీరైతే నాకు అర్థం కావట్లేదు. ఇన్ని కోట్లు పెట్టి, అంటే జేక్ ఫ్రేజర్ కి ఎంత ఇచ్చారు చెప్పలేదు కదా, జేక్ ఫ్రేజర్ కి 9 crores పెట్టి రీటైన్ చేసుకున్నారు. సో జేక్ ఫ్రేజర్ ఛాన్సెస్ ఉండొచ్చు, ఎందుకంటే అతను కుర్రోడే, మళ్ళీ రీగెయిన్ చేయొచ్చు, మళ్ళీ బ్యాక్ రావచ్చు ఐపీఎల్ కి. ఒకవేళ ఒక ఐపీఎల్ సీజన్ మిస్ అయినా ఒకవేళ మన దగ్గర స్టఫ్ ఉంది అనిపిస్తుంది. బట్ ఏంటంటే పిచ్చెస్ కూడా కొంచెం ఈసారి బౌలింగ్ అనుకూలిస్తున్నాయి, చూస్తున్నాము చాలా పిచ్చెస్. అది కూడా మనకు దెబ్బేస్తుంది, ఎందుకంటే టెక్నిక్ హిటర్స్ కి ప్రాబ్లం ఏంటంటే టెక్నిక్ అంటే టెక్నిక్ ఉన్నా కానీ హిట్టింగ్ మూమెంట్ వచ్చేటప్పటికి ఆ హిట్ చేయడం చూస్తారు తప్ప టెక్నిక్ ని ఉపయోగించడానికి చూడరు. సో అలాంటి సిచ్యువేషన్ లో జేక్ ఫ్రేజర్ ఉన్నాడు. సో వీళ్ళ నలుగురు పరిస్థితి ఏంటి అనేది మనకి హాఫ్ ఆఫ్ ద సీజన్ అయిపోయింది. ఆల్మోస్ట్ జీరోలు అయిపోయారని చెప్పి, జీరో అని చెప్పాలి, ఆల్మోస్ట్ జీరోలు అయిపోయారని చెప్పి. సో వీళ్ళు ఆల్మోస్ట్ జీరోనా, ఇక్కడ నుంచి పుంజుకొని హీరో అవుతారా, లేదంటే జీరోగా ఈ సీజన్ ఎండ్ చేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాము. సో ఐపీఎల్ అయితే చాలా బాగా సాగుతుందండి, చాలా బాగుంది. మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠంగా సాగుతున్నాయి. 90 స్కోర్ కొట్టినా కానీ అవతల టీంని 190 కొట్టినా కానీ అవతల టీంని కట్టడి చేస్తారేమో అని చెప్పి పంజాబ్ నిరూపించింది. నిన్న కూడా త్రుటిలో ఆర్సీబీ మిస్ అయింది. నేను అనుకున్నాను ఖచ్చితంగా మొన్న పంజాబ్ చేసిందే ఈసారి పంజాబ్కి ఆర్సీబీ చేస్తుంది అనుకున్నాను. బట్ ఇట్ డింట్ వర్క్అవుట్. బట్ స్టిల్ ఇట్స్ మ్యాచ్ ఆర్ గోయింగ్ టూ గుడ్. సూపర్ ఓవర్ మన ఢిల్లీకి రాజస్థాన్ రాయల్స్ సూపర్ ఓవర్ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుంది. ఢిల్లీ ఆర్ఆర్ సూపర్ ఓవర్ మ్యాచ్ కూడా, సూపర్ ఓవర్ కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ప్రతి మ్యాచ్ చాలా బాగా జరుగుతుంది. వీళ్ళ నలుగురు తప్ప నాకు మిగతా వాళ్ళు ఎక్కడో పుంజుకుంటారని నమ్మకం ఉంది కాబట్టి వీళ్ళ నలుగురినే నేను చూస్ చేసుకున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటి వీళ్ళ నలుగురు మీద? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ప్రస్తుతానికి అయితే జై హింద్, శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.